నందమూరి తారక రామారావు అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన దిగ్గజం. రాజకీయంలోకి రావటానికి ఆయనకి రాజబాట వేసిందే సినిమాలు. ఆ సినిమాలో ఎన్టీఆర్ ప్రస్థానం మరొక నటుడికి సాధ్యం కాని విధంగా సాగింది. దేవుడికి ఓ రూపం ఇస్తే ఎన్టీఆర్ లాగానే ఉంటాడు అన్నట్లుగా అందరి మనసుల్లో పాతుకుపోయే పాత్రలు పోషించారు. 1923 మే 28న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ కారణ జన్ముడని చెప్పుకోక తప్పదు. ఆయన సినీ జీవితం 1949లో ప్రారంభమైంది. అక్కడి నుంచి 1982లో రాజకీయ రంగంలోకి ప్రవేశించే వరకు 33 సంవత్సరాల పాటు వెండితెర వేల్పుగా వెలుగొందారు. ఈ కాలంలో ఆయన 300కి పైగా చిత్రాల్లో నటించారు, దర్శకత్వాన్ని వహించారు, నిర్మించారు, వెండితెరపై చెరగని ముద్ర వేశారు. నందమూరి తారక రామారావు 1923 మే 28న కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో నందమూరి లక్ష్మయ్య, వెంకట రమణమ్మ దంపతులకి జన్మించారు. ఎన్టీఆర్ తండ్రికి కళల పట్ల మక్కువ కలిగిన వ్యక్తి. ఇది ఎన్టీఆర్లో సినిమా, నాటకాల పట్ల ఆసక్తిని పెంచింది. సివిల్ సర్వీసెస్లో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సంపాదించినప్పటికీ 3 వారాల్లోనే ఆ ఉద్యోగాన్ని వదిలేసి నటనపై దృష్టి సాధించారు. ఎన్టీఆర్ సినీ జీవితం 1949లో మన దేశం చిత్రంతో ప్రారంభమైంది. ఇందులో పోలీస్ ఆఫీసర్గా చిన్న పాత్రలో నటించారు. 1950లో విడుదలైన పల్లెటూరి పిల్ల చిత్రం ఆయన్ని హీరోగా పరిచయం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఎన్టీఆర్ని తెలుగు సినిమా రంగంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. ఈ చిత్రంలో ఆయన నటన, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులని ఆకర్షించాయి. 1950ల దశకంలో ఎన్టీఆర్ వరుసగా విజయాలతో తెలుగు సినిమా రంగంలో స్టార్గా ఎదిగారు. షావుకారు, పాతాళ భైరవి, మల్లీశ్వరి వంటి చిత్రాలు ఆయన కెరియర్లో మైలురాయిగా నిలిచాయి. పాతాళ భైరవిలో ఆయన నటన, ఖడ్గవీరుడైన తారకాసుడి పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రం తమిళం, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయింది. ఎన్టీఆర్కి జాతీయ స్థాయి గుర్తింపుని సూచిస్తుంది. మల్లీశ్వరి చిత్రం తెలుగు సినిమా రంగంలో ఒక క్లాసిక్గా నిలిచింది. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలో పౌరాణికం, చారిత్రక పాత్రలు ఆయన కెరియర్ను శిఖరాగ్రానికి తీసుకువెళ్లాయి. 1957లో విడుదలైన మాయాబజార్ చిత్రంలో శ్రీకృష్ణుడిగా నటించారు. లఘు సినిమా చరిత్రలో ఒక ఐకానిక్ చిత్రంగా నిలిచింది. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర, డైలాగ్ డెలివరీ, భావోద్వేగ నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ చిత్రం ఆయన్ను పౌరాణిక పాత్రల్లో అజేయ నటుడిగా స్థాపించింది. 1960లలో ఎన్టీఆర్ లవకుశ, నర్తనశాల, శ్రీ వెంకటేశ్వర మహత్యం, సీతారామ కళ్యాణం వంటి చిత్రాల్లో నటించారు. లవకుశలో రాముడిగా ఆయన నటన, భక్తిభావంతో కూడిన పాత్రలకు ఆయన సామర్థ్యాన్నే చాటింది. నర్తనశాలలో అర్జునుడిగా, ముఖ్యంగా బృహన్నల పాత్రలో నటన అసాధారణమైందిగా గుర్తింపు పొందింది. ఈ చిత్రాలు ఎన్టీఆర్ యొక్క మెథడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్ తన నటనలో భావోద్వేగ లోతు, సహజత్వం, పాత్రలో లీనమయ్యే సామర్థ్యం కారణంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా అసంకల్పితంగా పిలుపొందుకునేవారు. పౌరాణిక పాత్రలు, ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, ఇతర హిందూ దేవతల పాత్రలు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. కొన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడి చిత్రాలని దేవుడిగా పూజించేవారు. ఎన్టీఆర్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్గా కూడా తన ప్రతిభని చాటారు. 1954లో తోడు దొంగలు, 1960లో సీతారామ కళ్యాణం చిత్రాలను నేషనల్ ఆర్ట్ థియేటర్ బ్యానర్ పై నిర్మించారు. ఈ 2 చిత్రాలు జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. 1970లో ఆయన దర్శకత్వం వహించిన వరకట్నం కూడా జాతీయ అవార్డు సాధించింది. ఈ చిత్రాలు ఎన్టీఆర్ సామాజిక సమస్యల పట్ల సున్నితత్వాన్ని చూపేలా ఉంటాయి. ఎన్టీఆర్ తన సొంత నిర్మాణ సంస్థ రామకృష్ణ స్టూడియోస్ ని కూడా స్థాపించారు. ఈ స్టూడియో ద్వారా ఆయన అనేక విజయవంతమైన చిత్రాల్ని నిర్మించారు. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చిత్రాలలో దానవీర సూరకర్ణ ఒక ప్రముఖమైన సినిమా. ఇందులో కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడి పాత్రల్ని ఆయనే పోషించారు. అయితే కెరియర్లో ఎన్టీఆర్ ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. 1970 నుంచి ఎన్టీఆర్ కెరియర్ కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. కమర్షియల్గా సక్సెస్లు రాలేదు. అయినప్పటికీ 1970ల చివరిలో ఆయన అడవి రాముడు, యమగోళ, వేటగాడు వంటి సినిమాలతో సత్తా చాటారు. అడవి రాముడు ఆనాటి తెలుగు సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. 1980ల ప్రారంభంలో ఎన్టీఆర్ సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం,
బొబ్బిలి పులి వంటి చిత్రాలతో తన స్టార్డమ్ ని కొనసాగించారు. ఈ చిత్రాలలో ఆయన సామాజిక న్యాయం, దేశభక్తి, పేదల సంక్షేమం వంటి థీమ్లని ఎంచుకున్నారు. ఇవి ఆయన రాజకీయ జీవితానికి ఒక పునాదిగా నిలిచాయి. 1980ల చివరిలో ఎన్టీఆర్ సినిమా రంగంలో ఉన్నప్పటికీ రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ముందు ఆయన తన చిత్రాల ద్వారా రాజకీయ ఇమేజ్ని బలోపేతం చేసుకున్నారు. ఆయన చిత్రాలలోని సందేశాలు, డైలాగులు మరియు పాత్రలు ప్రజల్లో ఒక నాయకుడిగా ఆయన ఇమేజ్ని బలపరిచాయి. ఈ కాలంలో ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమైనవి మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా ప్రజల్ని ఆకర్షించాయి. నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానం తెలుగు సినిమా రంగంలో ఒక యుగాన్నే సృష్టించింది. చిత్రాలలో నటించడం, దర్శకత్వం వహించడం, నిర్మాణం చేయటం ద్వారా తెలుగు సినిమా రంగాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఆయన పౌరాణిక, చారిత్రక, సామాజిక కథాంశ సినిమాలో నటన ఆయన్ను విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా నిలబెట్టింది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపనతో రాజకీయ రంగంలోకి ప్రవేశించే ముందు ఎన్టీఆర్ సినిమా ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. నందమూరి అనే బ్రాండ్ సిల్వర్ స్క్రీన్ ఉన్నంత కాలం చెరిగిపోదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.